మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. ఇవాళ చింతపాలెం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. నిన్న కాకినాడ సభలో మాట్లాడిన జగన్ కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర నిర్వహించిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలపై మాటల తూటాలు పేల్చారు. పొరపాటు జరిగితే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు జగన్. చంద్రబాబు మార్గ్ జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయన్నారు. పొరపాటు జరిగింది అనంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రముఖి నిద్రలేసి మీ పిల్లల చదువులు, మీ పిల్లల బడులు అన్ని కూడా లకలక లకలక అడ్డు అన్ని కూడా ముగింపే. చంద్రబాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలారంటూ సెటైర్ వేశారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే చెబుతారన్నారు. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని చంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. అని ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటారని పురంధేశ్వరిని ఉద్దేశించి మాట్లాడారు సీఎం జగన్. చంద్రబాబు చెబితే తండ్రికే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన వాళ్లకే బీజేపీ టికెట్లు ఇస్తున్నారన్నారు. బాబు చేరమంటే ఈ వదనమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్న బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ అనకాపల్లి జిల్లాలో ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు గోడిచెర్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. సీఎం జగన్ పై దాడి